హలో అండి, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. స్వీట్ చేస్తున్నాను. ఈ స్వీటు ఎల్లుండి రాఖీ వస్తుంది కదండి. రాఖీకి మనం చేసే ఈ స్వీట్ చాలా సింపుల్గా ఈజీగా సిస్టర్స్ బ్రదర్స్కి తన చేత్తోనే చేసి పెట్టేయచ్చండి. సో మీ రాఖీకి మీ బ్రదర్స్కి మీ చేత్తో స్వీట్ చేసి పెట్టుకోండి. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈ రెసిపీ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, బాదం, కిస్మిస్ అలాగా. నేనైతే కొంచెం ఎక్కువే యాడ్ చేశాను, కానీ ఓన్లీ జీడిపప్పు ఒక్కటే యాడ్ చేశాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి, అదే నెయ్యిలో. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి. డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈజీగా 50% కుక్ అవుతుందండి. చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఫ్రై చేయాలండి. మీరు కలపకుండా డైరెక్ట్ ఫ్రై చేస్తే అది మాడిపోతుంది, బ్లాకిష్ కలర్ వస్తుంది. సో ఇలాగ కలుపుతూ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే 50% ఫ్రై అవుతుంది. ఇప్పుడే మీరు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేశాక తర్వాత మీకు బ్రౌనిష్ కలర్ వస్తే అది బాగా 50% ఫ్రై అయినట్టండి. మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుందండి. మీరు ఫ్రై చేయకుండా డైరెక్ట్ అలాగే పెడితే మాడిపోతుంది, టేస్ట్ మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం యాలుక్కాయల పొడి వేసుకోండి, లేదా యాలుక్కాయలు దంచి వేసుకోండి. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, యాలుక్కాయలు వేసాం కాబట్టి. నెక్స్ట్ మీకు తగినంత పాలు వేసుకోండి. పాలు వేయంగానే వెంటనే కలిపేయాలండి, లేకపోతే ఉండలు అవుతుంది. ఎలాగైనా పాలు వేయంగానే కింద హీట్ ఉంటుంది కాబట్టి పక్కా ఉండలు అవుతుంది. సో మీ దగ్గర ఆలు స్మాషర్ ఉంటే దాన్ని యూస్ చేసుకొని ఉండలు పోగొట్టుకోవచ్చు, లేదా ఇలాగా గరిటతోటే చేతికి కొంచెం పని చెప్పి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఉండలంతా పోయేదాకా కొంచెం బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ ఉండలండి పోతుందండి. చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ గరిటతోటే కలిపేయండి. ఉండలుంటే మనకి టేస్ట్ రాదండి, అండ్ చూడ్డానికి మనకు రౌండ్ చుట్టుకోవడానికి కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడే చక్కెరని మీకు తగినంత, నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు చక్కెరని యాడ్ చేశాను. మీ స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడే మీరు మనం గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడే యాడ్ చేస్తే చక్కెర హీట్కి కరిగి బాగా రవ్వకు పడుతుందండి. అప్పుడు స్వీట్ అంతా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పౌడర్ చేసైనా కలిపేసుకుంటారు, లేదా కొంతమంది పాకం పట్టుకుంటారండి. కానీ మీరు ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి, చాలా టేస్ట్ వస్తుందండి. అంటే ఆ స్వీట్ మొత్తం ప్రతి రవ్వకి రవ్వ మొత్తానికి మిక్స్ అవుతుంది కదా, ఆ హీట్కి కొంచెం చక్కెర అంతా మెల్ట్ అయినప్పుడు మనకు ముద్దకు కూడా బాగా ఈజీగా వస్తుందండి. అదే మీరు పౌడర్ అలాగా యాడ్ చేసినప్పుడు విడిగా యాడ్ చేస్తాం కదా, సో మనకు ముద్దకు రానప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మిల్క్ అయినా గీ అయినా యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రౌండ్ చేసుకోవడానికి. అదే మీరు ఇలాగా గ్యాస్ మీద ఉన్నప్పుడే చక్కెరని యాడ్ చేస్తే అది కొంచెం మెల్ట్ అయ్యి ఈజీగా రౌండ్లు వస్తాయి. సో చక్కెరని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అంతే అండి, చూసారా ఎలాగ వచ్చిందో మిక్స్ చేశాక. నెక్స్ట్ మీకు కావాల్సినంత సైజులో ఉండలు చేసుకోండి. చూసారా, ఈ విధంగా కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఉండలు చేయండి. ఉండలు చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు చేస్తే ఆ ఉండ మీకు చాలా రోజులు నిల్వ ఉన్నా కూడా ఉండ ఊడిపోకుండా బాగా ఉంటుందండి. అదే మీరు పైన చేస్తే కొన్ని రోజులకి ఆ ఉండ పోతుంది. సో మీరు కొంచెం ప్రెస్ చేస్తూ ఉండలు చేయండి.
ఇలా మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకోండి. ఇంక ఇలాగే ఇంతే అండి. రవ్వ లడ్డు స్వీట్ చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. సో ఈ రాఖీకి ఈ రవ్వ లడ్డు చేసి మీ బ్రదర్స్కి ఎంతో ఇష్టంగా మీ చేత్తో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.